Hello guys, API set 2025 and welcome back to our RK Educational YouTube channel here. Guys, in this video very useful and important. So చాలా మంది స్టూడెంట్స్ API set 2025 సిలబస్ గురించి అండ్ నోటిఫికేషన్ గురించి చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో మీ ప్రిపరేషన్ అనేది ఎక్కడ ఆగకూడదు. నోటిఫికేషన్ 1 వీక్లో రావచ్చు, 2 వీక్స్లో రావచ్చు, 1 మంత్లో రావచ్చు. బట్ మీ ప్రిపరేషన్ మీరులో స్ట్రాంగ్గా ఉంటే సో నోటిఫికేషన్ అనేది వచ్చినా మీరు ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ మీ రిజల్ట్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఏపీఐ సెట్ 2025 సిలబస్ అనేది వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఏపీఐ సెట్ మీన్స్ ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025. సో ఈ ఏపీఐ సెట్లో 3 సెక్షన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఎ స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో నాట్ ఏ సెంట్రల్ లెవెల్, దిస్ ఈజ్ ఎ స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఎవరైతే ఎంబీఏ ఆర్ ఎంసీఏ చేయాలనుకుంటున్నారో అండ్ స్టేట్ లెవెల్లో ఎంబీఆర్ ఎంసీఏ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే ఎగ్జామ్ ఏపీఐ సెట్ 2025. సో ఇన్ దీస్ 3 సెక్షన్స్ ఆర్ అవైలబుల్ హియర్. ఫస్ట్ వన్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ సెకండ్ వన్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ థర్డ్ వన్ కమ్యూనికేషన్ ఎబిలిటీ. సో ఈ 3 సెక్షన్స్ నుంచే సిలబస్ అనేది ఉంటుంది. అండ్ ఈ 3 సెక్షన్స్లో ఏమి సిలబస్ ఉంటుందో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ అనలిటికల్ ఎబిలిటీ. సో అనలిటికల్ ఎబిలిటీలో వచ్చేసరికి డేటా సఫిషియన్సీ ఉంటుంది అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. సో డేటా సఫిషియన్సీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నథింగ్ బట్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ టాపిక్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ టాపిక్స్ ఉంటాయి అని చెప్పేసి. మీరు సిలబస్ కావాలంటే ఏ టాపిక్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కావాలనుకుంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో డేటా సఫిషియన్సీ నుంచి ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ ఇస్తున్నారు అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుండి ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు ముందు ఇంకా ప్రీవియస్ పేపర్స్ చెప్పేటప్పుడు డిస్కస్ చేసేటప్పుడు చేద్దాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ నుండి ఏ కంటెంట్స్ అంటే ఏ టాపిక్స్ ఉన్నాయో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండ్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో అండ్ దెన్ కమింగ్ టు సెకండ్ వన్ మ్యాథమెటికల్ ఎబిలిటీ. సో మ్యాథమెటికల్ ఎబిలిటీలో వచ్చేసరికి అర్థమెటిక్ ఎబిలిటీ అండ్ ఆల్జీబ్రికల్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీ అని చెప్పి సెక్షన్స్ ఉన్నాయి. సో స్టాటిస్టికల్ ఎబిలిటీ అని సెక్షన్ కూడా ఉన్నది. సో స్టాటిస్టికల్ ఎబిలిటీ సెక్షన్లో మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ కోరిలేషన్ అండ్ ప్రాబబిలిటీ, ఫ్రీక్వెంట్ డిస్ట్రిబ్యూషన్. సో సమ్ కంటెంట్స్ టాపిక్స్ ఇచ్చారు. సో అండ్ అనలిటికల్ ఎబిలిటీలో ఏ టాపిక్స్ ఉన్నాయో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ ఎల్సిఎం, జీసీడీ, రేషనల్ నెంబర్స్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్ అండ్ పర్సంటేజెస్. సో లైక్ ఇలాంటి టాపిక్స్ అనేవి ఇచ్చారు. అండ్ జామెట్రికల్ ఎబిలిటీ అండ్ ఆల్జిబ్రా వీటి నుంచి ఏ టాపిక్స్ ఇచ్చారో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మీకు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ నుంచి మీరు మ్యాథమెటికల్ ఎబిలిటీ గురించి తీసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు ద కమ్యూనికేషన్ ఎబిలిటీ. సో కమ్యూనికేషన్ ఎబిలిటీలో ఏ టాపిక్స్ ఉన్నాయంటే ఇక్కడ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని చెప్పేసి 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది కమ్యూనికేషన్ ఎబిలిటీ. ఈ 4 పార్ట్స్లో పార్ట్ 1 వచ్చేసరికి వొకాబులరీ కమ్యూనికేషన్ అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ కమ్యూనికేషన్ అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి ఫంక్షనల్ గ్రామర్ కమ్యూనికేషన్ అండ్ ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి రీడింగ్ కాంప్రిహెన్షన్ కమ్యూనికేషన్. సో దిస్ ఈజ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ ఈజ్ డివైడెడ్ 4 పార్ట్స్. సో ఇలా డివైడ్ చేయడం జరిగింది. సో మీరు ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీలో సిలబస్ అనేది ఇవి. సో వొకాబులరీ వర్డ్స్ కావచ్చు, మీనింగ్స్ కావచ్చు, బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ కావచ్చు, ఫంక్షనల్ గ్రామర్ కావచ్చు, రీడింగ్ కాంప్రిహెన్షన్ కావచ్చు. సో ఇది కావాలంటే మీరు ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కమ్యూనికేషన్ ఎబిలిటీ సిలబస్. అండ్ నథింగ్ బట్ వన్స్ అగైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఏపీఐ సెట్ 2025 ఇన్ ది ఎగ్జామ్ ప్యాటర్న్. ఇది మోడ్ ఆఫ్ ఏపీఐ సెట్ 2025. ఇది ఇస్ ఎ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ ఎగ్జామ్, నాట్ ఆఫ్లైన్. అండ్ డ్యూరేషన్ వచ్చేసరికి 150 మినిట్స్, నో సెక్షనల్ టైం లిమిట్. సో 150 మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. సో ఈ 150 మినిట్స్ టైం డ్యూరేషన్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ ఈజ్ అ సింగిల్ మార్క్. దిస్ ఈజ్ ఎ నో నెగిటివ్ మార్కింగ్. అండ్ దెన్ ఏపీఐ సెట్ ఎగ్జామ్ స్లాట్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 AM to 11:30 వరకు ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ 2:30 PM to 5 PM వరకు ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎగ్జామ్ స్లాట్స్. అండ్ ఇది నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ తెలుగులో కూడా ఉంటుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఒక క్వశ్చన్కి 4 చాయిసెస్ ఉంటాయి. మీరు సింగిల్ ఆప్షన్ని మీరు చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఎ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎగ్జామ్. సో దిస్ ఈజ్ ఎగ్జామ్ ప్యాటర్న్.
సో ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం ఫర్ ఏపీఐసెట్ 2025 అండర్స్టాండింగ్ ది సిలబస్. ఫస్ట్ మనం సిలబస్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. మనం సిలబస్ అనేది మన దగ్గర ఉందా లేదా, సిలబస్లో ఏ కంటెంట్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయి, సో సిలబస్ మనకు అర్థం అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ క్రియేట్ ఏ స్టడీ ప్లాన్. మనం ఒక స్టడీ ప్లాన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడు ఏ టైంలో చదవాలి, ఏ టాపిక్ చదవాలి, సో టైం మెయింటెనెన్స్ అంటే టైం మేనేజ్మెంట్. క్రియేట్ ఏ స్టడీ ప్లాన్, మన ఓన్ స్టడీ ప్లాన్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలని. అండ్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ. సో మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో రెగ్యులర్గా, అప్పుడు మనకి ఇంకా స్ట్రాంగ్ సబ్జెక్ట్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ టేక్ మాక్ టెస్ట్. సో ఎప్పుడైతే ఎక్కువ మాక్ టెస్ట్లు మనం కండక్ట్ చేస్తామో, ఎక్కువ మాక్ టెస్ట్లు మనం ప్రాక్టీస్ చేస్తామో, అప్పుడు మనకి టైం మేనేజ్మెంట్ వాల్యూ అనేది తెలుస్తుంది. అండ్ ఫోకస్ ఆన్ వీక్ ఏరియాస్. సో ఫోకస్ ఆన్ వీక్ ఏరియాస్. మనం ఎందులో అయితే వీక్గా ఉన్నామో, ఏ కంటెంట్ ఏ టాపిక్లో అయితే వీక్గా ఉన్నామో, ఆ కంటెంట్ ఆ టాపిక్స్ని మనం ఎక్కువ ఫోకస్ చేస్తే వాటి మీద పట్టు అనేది, గ్రిప్ అనేది వస్తుంది. అండ్ యూజ్ క్వాలిటీ స్టడీ మెటీరియల్. సో మీరు దీనికి రిలేటెడ్ స్టడీ మెటీరియల్ యూజ్ చేస్తున్నట్లయితే క్వాలిటీ స్టడీ మెటీరియల్ యూజ్ చేయండి. సో క్వాలిటీ నథింగ్ బట్ ఏం లేదు, చాలా స్టడీ మెటీరియల్స్ ఉంటాయి ఏపీఐసెట్ 2025కి రిలేటెడ్. బట్ మీరు చేయాల్సింది ఏంటి, అందులో మంచి స్టడీ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ అగర్వాల్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ, లేకపోతే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఆర్ఎస్ అగర్వాల్ 100% సేఫ్. ఎందుకంటే ఆర్ఎస్ అగర్వాల్ స్టడీ మెటీరియల్ వచ్చేసరికి చాలా టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో బ్యాంక్ ఎగ్జామ్స్ వాళ్ళు కూడా ఆర్ఎస్ అగర్వాల్ ప్రిపేర్ అవుతారు. సో ఎందుకు అంత టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, బట్ అంత టఫ్ మనం నేర్చుకోగలిగితే ఈజీని ఇంకా ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఏపీఐసెట్ అంటే ఈజీ ఎగ్జామే, బట్ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఈజీ, హార్డ్ వర్క్ చేయని వాళ్ళకి 100% కష్టం. సో ఇది ఏపీఐసెట్ 2025 మాక్ టెస్ట్. అండ్ దిస్ ఈజ్ ఏపీఐసెట్ 2025 ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ స్ట్రాటజీస్ కూడా ఇక్కడ మనం ఇచ్చాము. సో కమ్యూనికేషన్ ఎబిలిటీ వన్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఈ సిలబస్ కావాలనుకుంటే. అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ వన్ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారో నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. సో మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి ఇక్కడ టాపిక్స్ ఉన్నాయి, స్క్రీన్ షాట్ తీసుకోండి మ్యాథమెటికల్ ఎబిలిటీ. అండ్ ఎనలిటికల్ ఎబిలిటీ వన్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎనలిటికల్ ఎబిలిటీలో కూడా కంటెంట్స్ అండ్ టాపిక్స్ ఉన్నాయి. సో ఈ వీడియో యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏపీఐసెట్ 2025 సిలబస్. సో ఈ వీడియోలో సిలబస్ అనేది కంప్లీట్గా ప్రొవైడ్ చేసుకున్నాం. మీరు ఈ వీడియో ఒకసారి చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఎవరైతే ఏపీఐసెట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో మన ఏపీఐసెట్ 2025 వాట్సాప్ గ్రూప్స్ కూడా మెన్షన్ చేసాం, మనం లింక్స్ మెన్షన్ చేసాం. గ్రూప్ నేమ్ ఆర్కే ఎడ్యుకేషనల్ ఛానల్ ఇయర్ మన లోగో ఉంటుంది. సో వాట్సాప్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయిపోండి. మీకు ఏ అప్డేట్ ఉన్నా కానీ ఆ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాం. సో ఇంకా లేట్ ఎందుకు, వెంటనే జాయిన్ అయిపోవాలి కదా. థ్యాంక్ యూ.